మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జయకృష్ణతో కలిసి పట్టణంలోని శానిటేషన్, త్రాగునీరు, డంపింగ్ యార్డ్, పట్టణ సుందరీకరణ, రోడ్డు విస్తరణంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. త్వరలో ఇంటింటికి త్రాగునీరును అందిస్తామన్నారు. డ్రైనేజ్ నిర్మాణానికి 12 కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. రోడ్డు విస్తరణ కోసం ప్రజలతో చర్చించి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. పంచాయతీ స్వపరిపాలన రాజ్యాంగంలో వాటికి అవి పరిపాలించుకోవచ్చు. అంటే కలెక్షన్ వాళ్లే చేసుకోవటం, ఎంత ట్యాక్స్ వేసుకోవటం, ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డైరెక్షన్ ప్రకారం ట్యాక్స్ వేసుకోవటం, ఆ వచ్చిన ట్యాక్సుల్ని కౌన్సిల్లో డిస్కస్ చేసి రిజల్యూషన్స్ పాస్ చేసుకుని ఏ రోడ్డు వేయాలా, ఎక్కడ డ్రైన్ వేయాలా, ఎక్కడ వాటర్, ఎక్కడ పార్క్ ఖర్చు పెట్టాలి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా. వాళ్ళ డబ్బులు వాళ్లే ఖర్చు పెట్టుకోవాలా, అది చట్టం. కానీ గత ప్రభుత్వం దాన్ని మరిచి ఆ డబ్బులన్నీ తీసిపోయి సిఎఫ్ఎంఎస్ లో పెట్టి అక్కడి నుంచి డైవర్ట్ చేసింది. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 3,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసింది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ కాంట్రాక్టులతో ఇబ్బంది పడుతున్నారు సార్, వర్క్ ముందు పోవట్లేదంటే మొన్నటి వరకు 1,700 కోట్లు రిలీజ్ చేశారు. ఇంకా కేవలం 1,300 కోట్లు రిలీజ్ చేయాలి. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియక మొత్తం అస్తవ్యస్తం చేసింది. అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారు వారికున్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ వస్తున్నారు, ఇంకా పెట్టాలి. ఈ నేపథ్యంలో ఈ మున్సిపాలిటీస్ ఏదైతే ఉన్నాయో వాటికి కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. మరొక ట్రీ ప్లాంటేషన్స్, ప్రతి 5 మీటర్లకు ఒక ట్రీ ప్లాంటేషన్, ఈచ్ స్ట్రీట్ ఒక కలర్ఫుల్ గా చేస్తా ఉన్నారు. అది కాకుండా చక్కటి ఒక చెరువు మీ యొక్క టౌన్ సెంటర్ లో ఉంది, దాన్ని రెనోవేట్ చేయమన్నారు. దాన్ని కూడా ఏంటంటే కన్సల్టెంట్ పంపిస్తున్నాను. ఒక 10 years మోడల్ ఎవ్రీ ఇయర్ కొంత చేసేట్టుగా, ఈ ఇయర్ 1 crore తో దాన్ని డెవలప్ చేసేట్టుగా